రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నల్గొండ జిల్లా ముకుందాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలో పడింది. కారులోని ఇద్దరు గల్లంతు కాగా డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. బాధితులు త్రిపురారం మండలం కంపసాగర్ కి చెందిన పుల్లయ్య, పద్మగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లా ముకుందాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక కారు అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలో పడింది. కారులోని ఇద్దరు గల్లంతు కాగా డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక బాధితులు త్రిపురారం మండలం కంపసాగర్ కి చెందిన పుల్లయ్య, పద్మగా గుర్తించారు. ఇక గల్లంతైన వారి కోసం అయితే పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందపురం వద్ద మాత్రం నిన్న సాయంత్రము కాలువలో సాగర్ ఎడమ కాలువలో అదుపు తప్పి కారు కాలువలో పడడం జరిగింది. ఈ కాలువలో పడిన కారులో మాత్రం ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా సమాచారం ఉంది. అయితే ఈ కాలువకు సంబంధించి అంటే వీళ్ళు మిర్యాలగూడ నుండి హాస్పిటల్ వైద్య చికిత్సల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా సాగర్ ఎడమ కాలువలో మాత్రం ఈ యొక్క కారు అయితే ప్రమాదంలో చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం కారులో ముగ్గురు వ్యక్తులు అయితే ఉన్నారు. ఇందులో ఇద్దరు దంపతులు, అలాగే కారు యొక్క డ్రైవర్ మాత్రం ఉన్నారు. అయితే డ్రైవర్ మాత్రం అప్రమత్తతతో మాత్రం కారు నుండి బయటపడడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇద్దరు భార్యాభర్తలు మాత్రం ఈ యొక్క కారులో మాత్రం సాగర్ ఎడమ కాలంలో పడడం జరిగింది. అయితే వీరి యొక్క ఆచూకైతే ఇప్పటి వరకు అయితే తెలియడం రాలేదు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే నిన్న సాయంత్రం నుండి మాత్రం ఈ యొక్క కారు కాల్వడం పడడంతో అక్కడ పోలీసులు గల్లంతైన వారి కోసం అయితే ఇప్పటికే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ యొక్క సంఘటనతో మాత్రం విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే ప్రాథమిక సమాచారం మాత్రం కాల్వలో పడిపోయిన కారులో మాత్రం ఇద్దరు దంపతులు అంటే పుల్లయ్య, పద్మలు ఉన్నట్లుగా ఇప్పటికే తెలుస్తుంది. వారు మృతి చెంది ఉండొచ్చు అనే అనుమానం కూడా ఇప్పటికే కలుగుతుంది. అయితే ఇప్పటికే కారును గుర్తించేందుకైతే ప్రత్యేక బృందాలు కానీ అవసరమైన పరికరాలతో మాత్రం అక్కడైతే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ నరేష్. కంపసాగర్ గ్రామానికి చెందినటువంటి తల్లెం పుల్లయ్య మరియు అతని భార్య పద్మలు తన కొడుకు ఇంటికి అయినటువంటి మిర్యాలగూడ పట్టణానికి వెళ్ళి వస్తూ ఉన్న క్రమంలో వాళ్ళకి అనారోగ్యం ఉండటం వల్ల వాళ్ళ కొడుకు మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి వద్ద కారు తీసుకొని ఒక ప్రైవేట్ డ్రైవర్ అయినటువంటి రసూల్ అనే వ్యక్తిని ఇచ్చి పంపించడం జరిగింది. వారు ఇక్కడికి వస్తున్న క్రమంలో ముకుందాపురం గ్రామం నుంచి వాళ్ళ గ్రామానికి వెళ్ళడం కోసం ఎడమ సైడ్ వైపు, కుడి సైడ్ వైపు టర్న్ తీసుకున్న దగ్గర ఇక్కడ రోడ్డు కొంచెం స్పీడ్ బ్రేకర్లు అవి ఉండటం వల్ల స్లో అయిన తర్వాత ఆ సమయంలో అతను కాళ్ళకు ఉన్న చెప్పులు శాండిల్స్ ఉన్నాయి. ఆ శాండిల్స్ తీసి తోలే క్రమంలో ఆ శాండిల్స్ ఎక్సలేటర్ మరియు బ్రేక్ కిందికి పోవడంతో ఆ డ్రైవర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి బ్రేక్ మీద కాలు పెట్టబోయి ఎక్సలేటర్ మీద కాలు పెట్టడంతో బాగా రైజ్ అయ్యి బండి ఈ సాగర్ ఎడమ కాలువలోకి దూసుకువెళ్ళడం జరిగింది. దూసుకువెళ్ళిన క్రమంలో ఎక్కడైతే పడ్డదో అక్కడే ఉండడం జరిగింది. రాత్రి 2 గంటల వరకు మా పోలీస్ సిబ్బంది మరియు ఫైర్, రెవెన్యూ, అదేవిధంగా ఎస్డిఆర్ బృందాలు వచ్చి ఇక్కడ వివిధ రకాలుగా ప్రయత్నం చేసి కారు ఎక్కడ ఉన్నదో కనిపెట్టడం జరిగింది. కానీ ఆ కారు తీయాలి అని అంటే కాలువలో ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల అది రాత్రి పాసిబుల్ కాలేదు. ఇప్పుడు పెద్ద దేవులపల్లి నుంచి గజయితగాలని తీసుకొని వచ్చి మా పోలీస్ సిబ్బందితో సహాయంతో ఆ కారుని బయటికి తీసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ కారులో ఇద్దరు